బోధన్పట్న బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మొన్న ఏదైతే కన్గావ్ సిద్దాపూర్లో ఇసుక మాఫియా జరుగుతున్నటువంటి సంఘటన మీడియా మరియు పాత్రిక మిత్రులు కండ్లకు కట్టినట్లు చూపించినటువంటి మీడియా మిత్రులపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో వారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ కాలుతో తంతూ చాలా అసభ్యకరంగా చేసినటువంటి సంఘటనని మేము బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎప్పటికీ మీడియా మిత్రులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే దీనిపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ బోధన్ టౌన్ అధ్యక్షులు రవీందర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు మొహమ్మద్ రజాక్, ఫ్లోర్ లీడర్ బెంజర్ गंगाराम, रेकम दासु, प्रवीण जाधव, शेख जाकिर अहमद, सागर शेख मोहम्मद तदितरुलु पाल्गొన్నారు. और खंडगांव में रेती माफिया के बारे में जो पेपर में लिखा गया और टीवी में बतलाया गया, उस पे जो लोग इस रेती माफिया उनका जो पुतला जलाए, इसके लिए मदम्मत करता हूँ. कल जो वाक़या हुआ है ख़ासतौर रेती के ताल्लुक से खंडगांव सिद्दापुर, इसकी हम बोधन टाउन सदर जनाब रविंदर यादव अन्ना इनकी सदारत में तेलंगाना राष्ट्र माइनॉरिटी स्टेट हमारे जनाब रजाक भाई की सदारत में जो जर्नलिस्ट के ऊपर वाक़या हुआ है, जो पुतले को जलाया गया है, लातों से मारा गया है, हम उसकी बोधन टाउन बीआरएस पार्टी की जानिब से उसकी हम मजम्मत करते हैं. और ख़ास तौर पे पेपर जर्नलिस्ट जितने भी लोग हैं, कभी भी ऐसे वाक़यात अगर होंगे तो ख़बरदार हम ज़रूर जर्नलिस्ट के साथ है और रहेंगे. बोधन की जो बीआरएस पार्टी है, रविंदर अन्ना यादव अन्ना की जो सदारत में बीआरएस पार्टी टाउन प्रेसिडेंट हमारे बोधन के हैं. हम जब भी पेपर जर्नलिस्ट जो भी हमारे इनके साथ बेहरमती अगर होंगी, उनके साथ गलत सलत वाक़यात होंगे, तो हम ज़रूर बीआरएस पार्टी के तरफ से हमेशा बराबर ज़रूर मजम्मत करते हैं. इसके वारिस से बराबर सामने रहेंगे, हर वक्त लड़ेंगे. पूरे जर्नलिस्ट के साथ हम बीआरएस पार्टी बोधन की तरफ से है. जय तेलंगाना, जय श्री. బోధన్ నియోజకవర్గంలోని కండగావ్ అలాగే సిద్దాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన, అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కసుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం రాజు గారి పైన, అలాగే యువ జర్నలిస్టుగా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళ ఈ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి, అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి వారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.